నమస్కారం. ముఖ్యంగా గ్రీన్ ఆర్మీ వేంపాడుకు స్వాగతం. గత 3 రోజులుగా వేంపాడు గ్రామంపై అవగాహన కలిగించడం కోసం కానివ్వండి, లేదంటే అసలు ఏం జరిగిందనేది నిజం ప్రతి ఒక్కరికి అర్థం కావడం అవసరం కానివ్వండి. మరి 3 ప్రశ్నలు వచ్చినాయి. ఈరోజు 4వ ప్రశ్న మరి మధ్యాహ్నం ప్రసారం చేయడం జరుగుతుంది. ఎందుకంటే మొదటి ప్రశ్నకి మరి గోయినేని రఘుప్రసాద్ గారు ఆయన వద్ద ఉన్న సమాచారాన్ని ఇంకా డాక్యుమెంట్ ఎవిడెన్స్తో సహా దాదాపుగా మరి ఇవ్వటం జరిగింది. అది ఇప్పుడు ప్రసారం చేయవలసి వచ్చింది. దీంతోపాటు గుంటూరు ప్రాంతం నుంచి ఒకరు, ఏలూరు పట్టణానికి చెందిన ఒకరు మరి వారి వేరే రూపంలో అంటే ఒక ఫేస్బుక్కి చేసేటట్టు ఒక లెటర్స్ మాత్రమే పంపించారు. అవి తర్వాత చేస్తాం, ఎందుకంటే వాటికి రికార్డ్ ఎవిడెన్స్ తక్కువ ఉంది. వాళ్ళ అభిప్రాయం మాత్రమే చెప్పారు. అది కూడా రఘుప్రసాద్ గారిది ఎన్న మీదటే వాళ్ళకి అవగాహన కలిగిందని కూడా చెప్పడం జరిగింది. వాళ్ళే తర్వాత ప్రసారం చేస్తాం. అయితే ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆయన ఎంతో వివరంగా చెప్పారు. మరి అది ఆలోచించే వాళ్ళకి, బాగా చదువుకున్న వాళ్ళకి కూడా కొంచెం బాగా దాని అవసరం ఉన్న వాళ్ళకైతే చదువు తక్కువైనా అర్థం అవటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కానీ ఇందుట్లో మరి అన్నీ చాలా వివరంగా చెప్తూ మరి చూపిస్తూ మరి ఆయన వీడియో ద్వారా మరి ఎక్స్ప్లెయిన్ చేయటం, వాయిస్ రికార్డు అన్నీ కూడా పంపించారు. ఆయనకి మరి ధన్యవాదాలు. అలాగే దాన్ని ఇప్పుడు మేము ప్రసారం చేస్తున్నాం. మీరు ఇందుట్లో ముఖ్యంగా తెలుసుకునేది ఏంటంటే, 1700 చిల్లర నుంచే ఈ భూమి మీద ఈ వేంపాడు గ్రామంపై ఉన్నట్లు అర్థమవుతుంది. అదొకటి మీరు గుర్తుంచుకోవాలా. అలాగే 1860లో దీనికి అప్పుడులో ఉన్న బ్రిటిష్ టైంలో చట్టబద్ధత ఏదైతే ఉందో దాంట్లో నమోదు కాబడింది అనేది ఒకటి తెలుసుకోవాలా. రెండోది, ఈ మొత్తం గ్రామం వైశాల్యంలో 140 ఎకరాలు మాత్రమే టీడీ 52 ద్వారా దేవస్థానానికి చెందుతుందని చెప్పేది స్పష్టంగా వచ్చింది. ఇది బాగా గుర్తుంచుకోవాలా. ఈ ఆధారాలు ఆయన చెప్పినందుకు ధన్యవాదాలు మరోసారి చెప్తూ దీన్ని ప్రసారం చేస్తున్నాం. సెలవు తీసుకుంటున్నాం. నమస్కారం. ఆర్మీ యాంపాడు తరపున శ్రీ పొట్లూరు సత్యనారాయణ గారుకి, మన తోటి వేంపాడు రైతులకు నమస్కారం. నేను మీ గోగినేని రఘుప్రసాద్ని. నిన్న పొట్లూరు సత్యనారాయణ గారు ఒక వీడియోలో వేంపాడు అగ్రహారాన్ని ఎవరు ఏ సంవత్సరం రాశారు, జగన్నాథ్ అప్పారావు గారు అనే విషయం, ఎంత రాశారు, ఎన్ని ఎకరాల భూమి రాశారు ఏంటి అనేది చెప్పమని అడిగారు మన తెలిసిన వాళ్ళని. దాని మీద నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. వేంపాడు అగ్రహారానికి ఈనాం ఫెయిర్ రిజిస్టర్ నెంబర్ 5, రిజిస్టర్ ఆఫ్ ఫినాన్స్ ఇన్ ద విలేజ్ ఆఫ్ వేంపాడు అగ్రహారం ఇన్ ద తాలూకా ఆఫ్ గొల్లపల్లి ఇన్ ద డిస్ట్రిక్ట్ ఆఫ్ కృష్ణా. ఇదన్నమాట. ఇది ఇట్లా నూజివీడు జమీందారులు 1860. ఇక్కడ డేట్ చూసారా, 29 మార్చి 1860 రోజున ఇది చేశారు. దీనికి ఏనాం కమిషనర్ జిఎన్ టైలర్, జిఎన్టీ అని చూసారా, ఇది జిఎన్ టైలర్. 1860లో 9 రిజిస్ట్రేషన్లు చేశారు జమీందారులు. అందులో ఇది మేజర్ గ్రాంట్. ఇదే వాళ్ళు చేసిన దేవాలయానికి ఉన్నది ఇది ఒకటే. ఇది పైన 3వ కాలంలో ఆయకట్టు అని ఉంది. 100 అంటే ఒక్కొక్కటి 16 ఎకరాల 97 సెంట్లు అనుకోవాలి. ఒక కట్టి అంటే అక్కడ లోకల్ మెజర్, ఆ రోజుల్లో అట్లా కట్టీలని పిలిచేవారంట. అట్లా 100 కట్టీలు భూమి అని రాశాడు ఇక్కడ 4లో. 5వ దాంట్లో మన ఎకరాల్లో చూసేపాటికి ఇంగ్లీష్ మెజర్లో 1697 ఎకరాలు చెప్పాడు. డిడక్ట్ పోరంబోక్ అన్నాడు.
డిడక్ట్ పోరంబోకు 87 కట్టీలు చూపించాడు ఇక్కడ. అంటే 1476 ఎకరాలు 39 సెంట్లు. దేవస్థానం ఏనామ్స్, మైనర్ ఏనామ్స్ ఉన్నాయి కదండి మనకి, అవి 4 ఎకరాల నర్ర, 8 అంటే అర్ర, 76 ఎకరాలు 36 సెంట్లు. చూశారు కదా క్లియర్గా. ఇది ఇప్పుడు ఈ డిడక్ట్ పోరంబోకు ఏనాం భూమి కలిపితే 1552 ఎకరాలు 75 సెంట్లు వచ్చింది. అది ఆ పైన 1697 ఎకరాల్లో నుంచి తీసేస్తే కింద ఎంత వచ్చింది? 144 ఎకరాల 25 సెంట్లు వచ్చింది. దీన్ని మాత్రమే దేవుడికి స్పెషల్గా రాసినట్టు మనం భావించాలి. ఇక ఇక్కడికి వచ్చేపాటికి 12వ కాలం చూడండి. రిజిస్టర్ ఫర్ ఫసలై 1207. ఇప్పుడు ఈ సంవత్సరం ఫసలి అంటే 1435 ఈ సంవత్సరం ఫసలి. మరి దీన్ని బట్టి లెక్కేయండి వెనక్కి ఎంత వస్తుందో. సర్క్యూట్ కమిటీ అకౌంట్ 1, లిస్ట్ ఆఫ్ విలేజెస్ ఇన్ పర్మనెంట్ కౌల్ అంటున్నాడు. అంటే పర్మనెంట్ కౌల్లో లిస్ట్ అయిందంటే ఈ గ్రామం. ఈ 11వ కాలంలో రిజిస్టర్ జగన్నాథ అప్పారావు ఇన్ 1158 ఏడి ఫసలి. అది ఇది 1158 అనేది ఫసలి. మన సంవత్సరంలో 1749. చూస్తున్నారా ఇది? అది ఈ రకంగా రిజిస్టర్ చేశారు. మొత్తం 9 రిజిస్టర్లు చేశారు. ఆ 9లో ఇది మేజర్ గ్రాంట్, ఈ 144 ఎకరాలు. ఈ మైనర్ గ్రాంట్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఒకటి పర్మనెంట్. ఇక్కడ ఇది ఇప్పుడు ఇది 10వ కాలంలో పర్మనెంట్ అని రాశాడు ఇక్కడ. హెరిడిటరీ అన్కండిషనల్ ఫర్ లైఫ్ ఓన్లీ ఫర్ 2 or more లైఫ్స్ దగ్గర పర్మనెంట్ అని రాశాడు. అట్లాగే మైనర్ ఏనామ్స్లో భోగవాళ్ళు ఏనా ఉంది. ఇప్పుడు మాగంటి వెంకటేశ్వర భూమి ఉంది కదా, దానికి సంబంధించింది ఇది ఒకటి. ఇది కూడా పర్మనెంట్ రాశాడు. కానీ మిగతా అన్నీ హెరిడిటరీ అని రాశాడు. ఈ మొత్తం ఈ 5 ఇక్కడ ఉన్నాయి. ఆరు 7 8 ఇవన్నీ కూడా 1860 సంవత్సరంలో అప్పట్లో ఉన్న జమీందారులు నమోదు చేయించారు. ఇవన్నీ అన్నిట్లోనూ జిఎన్ టైలర్ ఇది చేశాడనమాట. ఈనాం కమిషనర్ ఒక ఆయన ఉన్నాడు, రాబిన్సన్, బ్రిటిష్ అధికారి. అది దీన్ని బట్టి చూసుకుంటే మనకి 144 ఎకరాలే దేవుడికి రాసినట్టు అర్థమవుతుంది.